అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. 130 నుంచి 155 సీట్ల వరకు కూటమి గెలుపు ఖాయమని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతానని చెప్పారు. తన విజయం ఖాయమని 30,000 పైచీలకు మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి సహా వైసీపీ నేతల్లో ఓటమి భయం కనిపిస్తుందని తెలిపారు. నమస్కారం. ముందుగా దక్షిణ నియోజకవర్గాన్ని ఒక గ్రీన్ సిటీగా తయారు చేయడానికి నా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నా. అందరూ ప్రెస్ మీట్లు గెలిచిన తర్వాత పెట్టి చెప్తారు, నేను ముందే చెప్తా ఉన్నా. నా విజయం నాకు తెలుసు కాబట్టి నేను ముందే చెప్తా ఉన్నా. ఒక అద్భుతమైన విజయాన్ని నాకు అందించబోతా ఉన్నారు. నేను దురదృష్టంగా ఎంత అంటే 30,000 మెజార్టీతో గెలుస్తాను, అదృష్టం అయితే 50,000తో గెలుస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మినిమం 30, మ్యాక్సిమం 50 ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్పేసి ఓపెన్ గా నేను చెప్తా ఉన్నాను. మీ ద్వారా అందరికి తెలియజేస్తా ఉన్నాను. నేను నిన్న మొన్న చూస్తా ఉన్నాం రాష్ట్ర రాజకీయాల గురించి. జగన్మోహన్ రెడ్డి గారికి రేపు ఏ ప్రభుత్వం రాబోతుందో చాలా క్లారిటీగా తెలుసు. ఎందుకంటే ఆయన ఆ విధమైన స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారంటే ఏజెంట్లు దొరకరని, ఎలక్షన్ ఏజెంట్లు దొరకడని ఒక ఉద్దేశంతో మాత్రం అలాంటి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. ఎలక్షన్ కి వెళ్ళడానికి ఏజెంట్లు ఉత్సాహంతో పనిచేయాలంటే ప్రభుత్వం వస్తుందని చెప్పేసి వెళ్తారు, రాదంటే దొరకరు. కాబట్టి ఆ ఏజెంట్ల కోసం ఆయన అలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు తప్ప ఏ ప్రభుత్వం అధికారంలో రాబోతుందన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఏదో రూమ్ బుక్ చేస్తున్నాం, ఫుడ్ అంతా కూడా ఫేక్, ఎవరు కూడా నమ్మొద్దు. 135 మినిమం, 155 మ్యాక్సిమం ఉమ్మడి ప్రభుత్వం. నమస్కారం. ముందుగా